నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఆల్రెడీ భీష్మ ఏకాదశి రోజున స్వామివారికి పూజ ఎలా చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఉపవాసం ఎలా ఉండాలి, అష్టమి రోజున మనం ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా షేర్ చేస్తూ నేను వీడియో అయితే చేశానండి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా భీష్మ ఏకాదశి సందర్భంగా భీష్ముడి గురించి కొన్ని విషయాలు అయితే నేను ఆ వీడియోలో చెప్పాల్సి ఉంది, కానీ ఆ వీడియో లెంత్ ఎక్కువైపోయింది, అందుకని నేను ఆ వీడియోలో చెప్పలేకపోయానండి. భీష్మ ఏకాదశి రోజున భీష్ముడి గురించి కొన్ని విషయాలైనా సరే మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. భీష్మాచార్యుల కోసం తెలుసుకోవాలంటే చాలానే ఉంటుందండి. అయితే ఆ స్టోరీ అంతా మీకు ఒకేసారి చెప్తే మీకు అర్థం కాదు, కాబట్టి ఆయన కోసం నేను కొంచెం షార్ట్కట్లో మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు భీష్ముడు ఎవరు మీకు అర్థమయ్యే విధంగా కొంచెం షార్ట్కట్లో చెప్పడానికి ట్రై చేస్తాను. మహాభారతంలో భీష్ముడు లేకపోతే మహాభారతమే లేదని అంటారండి. అంత గొప్ప వ్యక్తి భీష్ముడు. పూర్వజన్మలో భీష్ముడు ముని శాపం పొందిన అష్టవసువులలో ఒకడు. అష్టవసువులంటే మొత్తం 8 మంది వసువులండి, వారిలో ఒకరు భీష్ముడు. ఈ అష్టవసువులు ముని శాపం వల్ల భూలోకంలో మానవుడిగా జన్మించి అష్ట కష్టాలు పడి చావు కూడా ఎంతో బాధాకరంగా ఉంటుందని, ఆ తర్వాత మాత్రమే నీకు పుణ్యగతులు శాప విమోచనం జరుగుతుందని ఒక ముని శాపం విధిస్తారు. అయితే ఈ 8 మంది వసువుల్లో కూడా 7 వసువులు పుట్టగానే చనిపోయి తమ లోకాలకి వారు వెళ్ళిపోతారని, కానీ ఒక్క వసువు మాత్రం చాలా బాధల్ని అనుభవించాలని శాపం విధిస్తారు. అతనే భీష్ముడు. అయితే ఈ 8 మంది వసువులు కూడా ఎవరి కడుపున పుడితే వారికి మంచి జరుగుతుంది అని నిర్ణయించుకుంటుండగా పక్క నుండే గంగాదేవి అంటే గంగమ్మ తల్లి వెళ్తుంది. ఈ గంగాదేవికి కూడా శాపం కారణంగానే ఈవిడ కూడా భూలోకంలోనే జీవించాల్సి ఉంటుందండి. ఆ తల్లి కడుపున పుడితే మంచిదని భావించిన వసువులు గంగమ్మతో విషయం చెప్పి తాము పుట్టగానే తనలో కలుపుకొని మోక్షం ప్రసాదించమని కోరుతారు. ఈ అష్టవసువులందరూ కూడా తన కడుపుని పుట్టడానికి అంగీకరిస్తుంది. భువికి దిగి వచ్చిన గంగాదేవిని చూసి మోహిస్తాడు సంతనుడు. ఆమెను వివాహం చేసుకుంటానంటారు. అప్పుడు గంగ నేనేం చేసినా సరే అడ్డు చెప్పకూడదు, అలా చెప్పిన మరుక్షణం నిన్ను వీడి వెళ్ళిపోతాను అనే షరతులతో సంతనుణ్ణి వివాహం చేసుకుంటుంది. ఆ తర్వాత గంగాదేవి తమకు పుట్టిన ప్రతి బిడ్డను కూడా నీటిపాలు చేయడం మొదలు పెడుతుంది. 7 సార్లు సహించిన సంతనుడు 8వ ఆమెను వారిస్తాడు. తనను అడ్డగించిన సంతనునితో కాపురం చేయనంటుంది. ఆ బిడ్డను పెంచి సకల విద్యలు నేర్పించి భర్తకు అప్పగిస్తానని చెప్పి తనతో తీసుకువెళ్తుంది. అతడే భీష్ముడు. అన్ని విద్యలు నేర్చుకుని యుక్త వయసు వచ్చిన తర్వాత కొడుకుని భర్త దగ్గరికి పంపిస్తుంది. కొడుకును చూడగానే ఆ తండ్రి ఎంతగానో సంతోషిస్తాడు. కానీ తను ఇంతకుముందే మోహించిన సత్యవతిని వివాహమాడాలనుకున్న విషయాన్ని కొడుకుకి చెప్పలేకపోతాడు. విషయం తెలుసుకున్న భీష్ముడు తన తండ్రి కోరికను తీర్చాలని పూనుకుంటాడు. అయితే ఇక్కడ సత్యవతి తండ్రి దాసరాజుకి ఒక సందేహం కలుగుతుంది. భీష్ముడు ఉండగా తన కూతురి బిడ్డలకు రాజయోగం ఉండదు అని దాసరాజు సందేహిస్తుంటే అప్పుడు భీష్ముడు తాను అసలు పెళ్ళే చేసుకోనని ప్రతిజ్ఞ చేస్తాడు. అదే భీష్మ ప్రతిజ్ఞ అంటారు. ఇలా తన తండ్రికి సత్యవతినిచ్చి వివాహం జరిపిస్తాడు. అయితే తన తండ్రి ఎంతగానో సంతోషించి ఒక వరాన్ని భీష్ముడికి ఇస్తాడు. అదే స్వచ్ఛంద మరణం. అంటే తను ఎప్పుడు మరణించాలనేది తన చేతిలోనే ఉంటుంది. ఇలా వివాహం చేసుకున్న సత్యవతికి 2 కుమారులు జన్మిస్తారు. ఈ 2 కుమారులకి కూడా అంబిక అలాగే అంబాలికకు ఇచ్చి వివాహం జరిపిస్తారు. వీరికి సంతాన యోగం కలగక ముందే ఈ 2 కుమారులు కూడా మరణిస్తారు. అంబికకు అంబాలికకు పుత్రయోగం కలిగించమని వంశాన్ని కాపాడమని భీష్ముడిని అడుగుతుంది సత్యవతి. సింహాసనంతో పాటు 2 భార్యల్ని పొందే అవకాశాన్ని కాదనుకొని తన ప్రతిజ్ఞకే కొట్టుబడతాడు గంగేయుడు. ఇచ్చిన మాట కోసం ఆజన్మాంతం బ్రహ్మచారిగా తన జీవితాన్ని గడుపుతాడు. కురు వంశంలో జన్మించిన భీష్ముడు ఎలాంటి సందర్భంలో అయినా సరే కౌరవుల వైపే ఉండాలని తన తండ్రికి ఇచ్చిన మాట కోసం అధర్మం కౌరవుల వైపు ఉందని తెలిసినా కూడా వారి వైపే భీష్ముడు నించుంటాడు. ఇంకా కురుక్షేత్రంలో పాండవులకి కౌరవులకి జరిగిన యుద్ధంలో పాండవులు భీష్ముడిని జయించలేక శిఖండిని తీసుకొని వచ్చి ముందు నించోబట్టి తనకి బాణాలు గురిపెడతారు. శిఖండి అంటే ఆడ మగ కలిసి ఉన్నటువంటి ఒక మహిళ. అలాంటి ఆవిడ ముందు ఉంటే
భీష్ముడు యుద్ధం చెయ్యలేడని తెలుసుకున్న పాండవులు ఆమెను తీసుకుని వచ్చి తన ముందు నించోబెట్టి తనకి బాణాలు వర్షం కురిపిస్తారు. ఒక్కొక్క బాణం తన శరీరంలోకి దిగుతుంటే ఆ బాధ ఎంత బాధాకరంగా ఉంటుందో ఆ భీష్ముడికి మాత్రమే తెలుసు. ఇన్ని బాణాల పైన భీష్ముడు అంపశయ్య పైన అంటే శరీరం అనేది నేల వాలకుండా ఆ బాణాలపైనే ఉంటుంది. ఇలా 58 రోజుల పాటు భీష్ముడు అంపశయ్య పైనే ఉంటాడు. తనకి స్వచ్ఛంద మరణం వరం ఉన్నప్పటికీ కూడా అంత బాధను భరిస్తూ 58 రోజుల పాటు ఆ బాణాల మధ్యలో ఉండడానికి కారణం ఏమిటంటే 2 కారణాలు ఉన్నాయండి. మొదటిది, భీష్ముడు ఈ పరిస్థితుల్లో ఉన్నా కూడా ధర్మరాజుకి ఎన్నో నీతి సూత్రాలు బోధన చేస్తాడండి. ఆ సమయంలోనే పాండవులు భార్య అయినటువంటి ద్రౌపది భీష్మునితో, ఇప్పుడు ఇన్ని నీతి బోధనలు చెబుతున్నావే, నాడు నిండు సభలో నా చీర విప్పి నన్ను అవమానిస్తున్నప్పుడు ఏమయ్యాయి నీ నీతి సూత్రాలు అని అడిగింది ద్రౌపది. దానికి సమాధానంగా భీష్ముడు, తల్లి, నీకు అక్కడ జరిగింది చాలా పెద్ద ఘోర అవమానం, అది నాకు తెలుసు. కానీ నేను నిస్సహాయుణ్ణి. నా ఆత్మ అది తప్పు, దాన్ని ఆపాలి అని చెబుతున్నా నా శరీరం సహకరించలేదు. ఎందుకంటే నేను కురు వంశస్థుణ్ణి, కురు వంశాన్ని కాపాడే వ్యక్తిని. అందుకని ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగానే ఈ బాణాల మధ్య ఇన్ని రోజుల పాటు నా శరీరాన్ని ఉంచుకొని శిక్ష వేసుకుంటున్నాను అని సమాధానమిచ్చాడు భీష్ముడు. భీష్మ ఏకాదశి రోజున ఆ వాసుదేవుణ్ణే అంటే ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణే ఎదురుగా పెట్టుకొని 1000 నామాలతో విష్ణు సహస్రనామాలు తన నోటి వెంట పలికారు. ఆ రోజే భీష్మ ఏకాదశి. అందుకని ఈ భీష్మ ఏకాదశి రోజునే విష్ణు సహస్రనామాలు పుట్టాయని అంటారు. ఇంకా భీష్ముడు ఇన్ని రోజుల పాటు బాణాల మధ్య ఉండడానికి రెండవ కారణం ఏమిటంటే తనకి దక్షిణాయనంలో చనిపోవడం ఇష్టం లేక ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు వేచి చూసి మాఘమాసంలో అష్టమి తిథి రోజున తన ప్రాణాలు తీసుకుని వెళ్ళమని ఆ శ్రీకృష్ణ భగవానుడికి దండం పెట్టుకొని తన ఆత్మ తన శరీరాన్ని వదిలి ఆ శ్రీకృష్ణ భగవానుడిలో లీనమైపోయారు. ఇంతటితో ఒక మహాయోధుడి ప్రస్థానం ముగిసింది. భీష్ముడు చనిపోయిన రోజే మాఘమాసంలో వచ్చే అష్టమి తిథి. ఈ రోజే తన ప్రాణాలు విడిచారు. అష్టమి తిథి అయిన 2 రోజులకి ఏకాదశి వస్తుంది కాబట్టి ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలవాలని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడే సెలవిచ్చారు. అందుకని మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు. ఇదేనండి ఒక ముని శాపం కారణంగా జన్మించిన భీష్ముడి జీవిత గాథ. భీష్ముడి నుండి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చండి. మనం తెలిసి చేసినా తెలియక చేసినా సరే మనం చేసిన వాటి అన్నిటికీ కూడా మనం తప్పకుండా అనుభవించాల్సిందే. మనం ఏ చిన్న పని చేసినా సరే దానికి మన వెనకాల ఏదో ఒక కారణం ఉండే ఉంటుందండి. మన గత జన్మలో చేసిన పాపాలు పుణ్యాలు ఫలితమే మనకి ఈ జన్మ అనేది ఉంటుంది. ఈ జన్మలో చేసిన పుణ్యాలు పూజలు కారణంగానే గత జన్మలో చేసిన పాపాలు మనం పోగొట్టుకోవచ్చు. మనం పురాణాల నుండి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చండి. మనం ఇప్పుడున్న జీవిత కాలంలో ఇలాంటివి పెద్దగా పట్టించుకోకపోయినా ఇవన్నీ కూడా నిజాలేనండి. నాకు తెలిసినంతలో ఆ భీష్మాచార్యుల కోసం కొంతైనా సరే చెప్పగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. వీటిలో ఏదైనా సరే ఎక్కడైనా పొరపాట్లు దొర్లితే నన్ను క్షమించండి. అందరం కూడా ఆ భీష్ముడు చనిపోయిన అష్టమి తిథి రోజున తనకి తర్పణాలు వదిలి అతన్ని మనసులో స్మరించుకుందాం. మాఘశుద్ధ ఏకాదశి రోజున భీష్మ ఏకాదశిగా మనం పూజలు అనేవి నిర్వహించుకుందాం. మీకు అర్థం అవడం కోసమే భీష్మాచార్యుల జీవిత గాథ కొద్దిగా షార్ట్కట్లో చెప్పడానికి ప్రయత్నించాను. మీకు ఈ వీడియో ద్వారా భీష్మాచార్యుల కోసం కొంతైనా తెలిసింది, నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.